నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మహనీయుల జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు సాగాలి. ఘనంగా దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు నివాళి అర్పించి ఆయన సేవలను కొనియాడిన కలెక్టర్ రాజర్షి షా. జిల్లాలో రహదారి ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ. తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను పరిశీలించిన ఎస్పీ అఖిల్ మహాజన్ యాక్సిడెంట్లు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టీకరణ. అన్నదాతల ఇబ్బందులపై పట్టింపు లేని ప్రభుత్వాలు కొనుగోళ్లలో ఇబ్బందులు పడుతుంటే పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి జోగురామన్న ధ్వజం. అఖిలపక్ష పార్టీలు రైతు సంఘం నేతలతో సమావేశం. సమస్యల సాధనకు చేపట్టవలసిన భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించిన నేతలు. కన్నుల పండుగగా సాగిన కార్తీక దీపోత్సవం. భారీ సంఖ్యలో హాజరైన మహిళలు ప్రత్యేక పూజలతో వెళ్లి విరిసిన ఆధ్యాత్మిక శోభ. భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షాతో పాటు పలువురు అధికారులు, నేతలు ఆజాద్ చిత్రపటం వద్ద పుష్పాంజలి ఘటించి ఘన నివాళి సమర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. స్వాతంత్ర సమర యోధుడు, భారత తొలి విద్యాశాఖ మంత్రిగా దేశంలో ఆధునిక విద్యా వ్యవస్థకు పునాదులు వేసిన దార్శనికుడు భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ 137వ జయంతి సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పలువురు కవులు, మీడియా ప్రతినిధులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనారిటీ కమిషన్ సభ్యులు మొహమ్మద్ అథర్ ఉల్లా, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, మైనారిటీ సంక్షేమ అధికారి ఖలీం, ఇతర అధికారులు, నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ మేరకు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ మైనారిటీల విద్యా అభివృద్ధి, సంక్షేమం కోసం విశేష కృషి చేసిన ఆదర్శమూర్తి మౌలానా ఆజాద్ సేవలు చిరస్మరణీయమని అన్నారు. ఆయన జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో విద్యార్థుల హాజరు శాతం పెంపు కోసం ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ విధానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. జిల్లా యంత్రాంగం విద్యార్థుల హాజరు శాతం, ఉత్తీర్ణత శాతం పెంచేందుకు నిరంతరం కృషి చేస్తోందని వివరించారు. పేద కుటుంబాల విద్యార్థులను గుర్తించి వారికి అవసరమైన సహకారం స్వచ్ఛంద సంస్థల ద్వారా అందించేలా చర్యలు చేపడతామని తెలిపారు. एजुकेशन पर भी कैसे फोकस रहना है, एक जो इंडिपेंडेंट इंडिया को, और इनफैक्ट उस टाइम ब्रिटिश रूल में भी भारत का एजुकेशन कैसे चले उसका एक गाइडेंस, एक लैंप लाइट जो है वो मौलाना अबुल कलाम आजाद साहब। उन सब ये चीज हमें रोज भी ध्यान रखनी चाहिए, सिर्फ एक दिन ही नहीं, रोज भी ध्यान रखना चाहिए। सारी कम्युनिटीज को, मुस्लिम कम्युनिटी हो गई, क्रिश्चियन कम्युनिटी हो गई, हिंदी कम्युनिटी हो गई, सारी कम्युनिटीज को भी इस चीज का ध्यान रखना चाहिए. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీసు యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపడుతోందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. తాంసీ, తలమడుగు, ఆదిలాబాద్ రూరల్ మండలాల్లో ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను ఆయన పరిశీలించి సంబంధిత అధికారులకు విస్తృత సూచనలు చేశారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను పూర్తిగా నివారించేందుకు పోలీసు యంత్రాంగం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తోందని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. తాంసీ, తలమడుగు, ఆదిలాబాద్ రూరల్ మండలాల్లో గత 2 ఏళ్లుగా ప్రమాదాలు జరిగిన ప్రదేశాలను మంగళవారం ఆయన పరిశీలించి ప్రమాదాలకు గల కారణాలపై విశ్లేషించారు. అనంతరం పోలీసు సిబ్బందికి విస్తృత సూచనలు చేశారు. ఆర్ఎన్బి, రెవెన్యూ, పంచాయతీరాజ్, నేషనల్ హైవే అథారిటీ అధికారులతో పాటు కాంట్రాక్టర్లతో మాట్లాడి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. ప్రమాదాలు జరగకుండా రహదారుల వెంట ఉన్న గ్రామాలకు వెళ్లే రోడ్ల మీదుగా స్పీడ్ బ్రేకర్లను వేయాలని, అవసరమైన ప్రదేశాలలో రంబుల్ స్టెప్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. నిర్మాణ ప్రదేశాలలో తగు సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. రాత్రి సమయాలలో కనిపించే విధంగా రేడియంతో స్టిక్కర్లను ఏర్పాటు చేయాలని, ఎక్కువ వేగంగా వెళ్లే దారులలో సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ప్రమాదాలను నివారించి ప్రాణ నష్టాన్ని తగ్గించడమే జిల్లా పోలీసుల ప్రధాన ధ్యేయమని, ప్రజల రక్షణకై పోలీసు వ్యవస్థ కష్టపడుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ సిఐ కె ఫణిధర్, ఎస్ఐలు డి రాధిక, జీవన్ రెడ్డి, విష్ణువర్ధన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
చేస్తేనే వాళ్ళు మార్కెట్ లోపలికి చేస్తారు ఈ షాప్స్. మనం ఇది ఇప్పుడు జిల్లాలో అన్ని బ్లాక్ స్పాట్స్ విజిట్ చేస్తున్నాము. ఎక్కడైనా ఫెటల్ యాక్సిడెంట్స్ అయినాయి, అది కాకుండా నాన్ ఫెటల్ కూడా కొన్ని విజిట్ చేస్తున్నాము. సో దీంతో ఉద్దేశం ఏంటి అంటే మన స్టేట్లో మన డిస్ట్రిక్ట్లో యాక్సిడెంట్స్ తగ్గించాలి. మన కరెంట్ డీజీ సార్ కూడా మన అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ రోడ్ సేఫ్టీ పైన మనం అందరు చాలా ఎక్కువ ఫోకస్ చేయాలి. సో దానికి మైండ్లో పెట్టుకొని అన్ని బ్లాక్ స్పాట్స్ విజిట్ చేస్తున్నాము, అన్ని డిపార్ట్మెంట్స్తో కలిపి. ఏ డిపార్ట్మెంట్ కన్సర్న్డ్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ కంపైల్ చేసి కూడా వాళ్ళకి లెటర్స్ పంపిస్తాము. సో దట్ ఎక్కడైనా స్పీడ్ బ్రేకర్, లైట్స్, రేడియం స్టిక్కర్స్ కావాలంటే అది కూడా అరేంజ్ చేస్తాము. సో దట్ యాక్సిడెంట్స్ తగ్గిపోతుంది. పంట కొనుగోళ్లలో రైతులు తీవ్ర ఇక్కట్లు పడుతుంటే స్థానిక ప్రజాప్రతినిధులు కనీసం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి జోగురామన్న మండిపడ్డారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం అఖిలపక్ష రాజకీయ పార్టీలు, రైతు సంఘాల నేతలతో ఆయన సమావేశమై రైతులు పడుతున్న ఇబ్బందులపై చర్చించారు. అన్నదాతలకు అండగా నిలవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి సంక్షేమాన్ని పూర్తిగా విడిచిపెట్టాయని, తేమ నిబంధనలు కొనుగోళ్లలో పరిమితిని విధిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న ఆక్షేపించారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి ఆధ్వర్యంలో అఖిలపక్ష రాజకీయ పార్టీలు, రైతు సంఘం నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పంట కొనుగోళ్లలో అన్నదాతలు పడుతున్న ఇబ్బందులు, వాటి సాధనకు చేపట్టవలసిన భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో విద్యగిరి నారాయణ, దర్శనాల మల్లేష్, సిర్రా దేవేందర్, వెంకట నారాయణ, రమేష్, అగ్గిమల్ల గణేష్, బండి దత్తాత్రే, కొండ రమేష్, లోకారి పోషెట్టి, దారట్ల కిస్టు, గోవర్ధన్ యాదవ్, గన్రత్ రమేష్, సెవ్వ జగదీష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ తేమ నిబంధనలతో రైతులు పంటను అమ్మే పరిస్థితి లేదని, జిల్లాలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా నిబంధనలు సడలించాల్సిన అవసరం ఉందన్నారు. ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితిని తెచ్చి మరింత ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. పంటను అమ్ముకునేందుకు అన్నదాత నానా ఇబ్బందులు పడుతుంటే స్థానిక ప్రజాప్రతినిధులు కనీసం స్పందించకపోవడం శోచనీయమన్నారు. రైతులకు న్యాయం జరిగేంత వరకు వారి తరపున నిలబడతామని రైతు సంఘాలు, అఖిలపక్ష నేతలతో కలిసి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. కపాస్ కిసాన్ యాప్ అంటే దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా పత్తి కొనుగోలు కంటే ముందు ఒక 2-3 నెలల ముందు ఆ గ్రామాల వారీగా, క్లస్టర్ల వారీగా సమావేశాలు పెట్టాలా. అది జరగలే. అందుకొరకు ఇలా మేము ఈరోజు అనుకున్నది ఏంటంటే, అవగాహన లేకుండా కపాస్ కిసాన్ యాప్లో చాలా లోటుపాట్లు ఉన్నాయి. ఒకటి, నేను స్మార్ట్ ఫోనా లేకుంటే ఐఫోనా ఇంకే ఫోన్ ఉన్నా కూడా మరి ప్రతి రైతు దగ్గర అసలు ఫోన్లు ఉన్నాయా అనేది అక్కడ ఏఈఓ డ్యూటీ ఏంది. ప్రత్యేకంగా వ్యవసాయ శాఖ తరపున ఏఈఓ దగ్గరనే టోటల్గా ఆ క్లస్టర్ యొక్క రిపోర్ట్స్, ఎందరు మంది రైతులు ఉన్నారు, ఏ రైతుకి ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఏ రైతు నివాసం ఎక్కడ, ఏ రైతు శివార్లో ఎన్ని శివార్ల భూములు ఉన్నాయి అనే విషయము, ఎందరు మంది రైతుల దగ్గర ఫోన్లు ఉన్నాయని ఇప్పుడు ఈ కొత్త పథకం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంలో ఆ ఫోన్ల సంఖ్య కూడా తీసుకొని ఉండాలి. మళ్ళీ ఎప్పుడో 2018లో ఏదో అప్పుడు రైతు బంద్ చేసేటప్పుడు అప్పుడు తీసుకున్నటువంటి సమాచారమే ఏఈఓల దగ్గర ఉంది. ఫోన్ నంబర్లు మారుతాయి, ఫోన్లు పోతాయి. ఆ సమాచారం ఏఈఓల దగ్గర 2018 నాటి సమాచారమే ఉన్నది. నంబర్ 2, ఈ కపాస్ కిసాన్ యాప్ కొంత అవగాహన ఉన్నటువంటి రైతులు కొంత ఉండొచ్చు. ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు చెప్పే మాట ఒకటి ఉన్నది, జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు చెప్పేది ఒకటి ఉంది, జిల్లా మార్కెటింగ్ శాఖ చెప్పేది ఒకటి ఉంది, పోలీస్ చెప్పేది ఒకటి ఉంది. అంటే గతంలోపట ఇక్కడ ఒక ఆనవాయితీగా పోలీసు, రెవెన్యూ, మార్కెటింగు అండ్ అగ్రికల్చర్ ఈ 4 డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఆదిలాబాద్లో అగ్రికల్చర్ మార్కెట్ కమిటీలో పత్తి కొనుగోలైనా, సోయా కొనుగోలైనా ఈ విధానం కొనసాగుతుంది. కానీ ఈ విషయంలో కలెక్టర్ చెప్పింది ఒక అధికారికి తెలియదు, ఇంకొక డిపార్ట్మెంట్ చెప్పింది ఇంకో డిపార్ట్మెంట్ తెలియదు. ఇలా కిసాన్ యాప్లో ఏమైపోయింది, ఒక్కసారి చేస్తే వారం రోజుల వరకు ఉంటుందని కలెక్టర్ చెప్తాడు, మార్కెటింగ్ ఏడీ చెప్తాడు, ఒకసారి చేసుకొని ఆ రోజు స్లాట్ బుక్ అయిన డేట్న రాకపోతే అది ఆటోమేటిక్
చేంజ్ అవుతుంది మళ్ళీ చేసుకోవాలని మార్కెట్ అధికారులు చెప్తారు, వ్యవసాయ శాఖ అధికారులు చెప్తారు. మేము ఇంతకుముందే చెప్పినాం, షార్ట్ బుక్ అయిన రోజు ట్రాక్టర్ దొరకది, వారం రోజులు ఉంటుంది. కలెక్టర్కి కూడా కొద్దిగా అవగాహన చేసుకోవాలి కదా. కలెక్టర్ పాత్ర ఏంది? జిల్లాకు ఆయన అడ్మినిస్ట్రేటర్ ఆఫీసర్, జిల్లా అధికారి. మీకు మీ సంబంధించిన డిపార్ట్మెంట్లకు ఇలా అవగాహన లేక మీ అందులో మీకు అవగాహన రాహిత్య లోపం వల్ల ఇది జరుగుతుందంటే ఇది రైతులను మోసపెట్టడం కదా. సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవం దేదీప్యమానంగా సాగింది. పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలు ప్రత్యేక పూజలతో పరమశివుడిని ఆరాధించారు. అనంతరం దీపోత్సవం ప్రాశస్త్యాన్ని వేద పండితులు వివరించగా ప్రత్యేక పూజాది క్రతువులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సనాతన హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక దీపోత్సవం దేదీప్యమానంగా సాగింది. పట్టణంలోని మార్వాడి ధర్మశాల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో సోమవారం సాయంత్రం కార్తీక దీపోత్సవాన్ని నిర్వహించగా మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా ఎస్పీ అఖిల్ మహాజన్తో పాటు కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు జ్యోతిని వెలిగించి ప్రత్యేక పూజలతో వేడుకలను ప్రారంభించారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షులు ప్రమోద్ కుమార్ ఖత్రి, రేణికుంట రవీందర్, కందుల రవీందర్ తదితరులు ఉత్సవాల్లో పాల్గొన్నారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ దీపాలను వెలిగించి పూజలు చేశారు. అంతకుముందు పరమశివుడిని ప్రత్యేక పూజలతో ఆరాధించారు. ప్రత్యేక పూజలతో పరమశివుడిని ఆరాధించిన అనంతరం దీపోత్సవాన్ని కనుల పండుగగా జరపడంతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ధాత్రి, దామోదర కళ్యాణ, రుద్రాభిషేకం వంటి ఆధ్యాత్మిక పూజా క్రతువులను వేద పండితులు సంతోష్ శర్మ నేతృత్వంలో నిర్వహించారు. పెద్ద ఎత్తున హాజరైన మహిళలకు సమితి ఆధ్వర్యంలోనే పూజా సామాగ్రిని అందచేయగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా పూర్తి ఏర్పాట్లు చేశారు. అనంతరం వేద పండితులు దీపోత్సవ ప్రాశస్త్యాన్ని వివరించారు. ముఖ్యంగా పవిత్ర కార్తీక మాసంలో జరుపుకునే దీపోత్సవానికి పెద్ద ఎత్తున మహిళలు హాజరు కావడం సంతోషకరమని ముఖ్య అతిథులు పేర్కొన్నారు. ఇక అమర్నాథ్లో మాదిరిగా ఏర్పాటు చేసిన శివలింగం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఉత్సవాల నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేసిన నిర్వాహకులను పలువురు ప్రత్యేకంగా అభినందించారు. జైనత్ మండలం లక్ష్మీపూర్ గ్రామంలో అగ్ని ప్రమాదానికి పత్తి పంటను కోల్పోయిన రైతును మాజీ మంత్రి జోగురామన్న పరామర్శించారు. బాధిత రైతుకు ధైర్యం చెప్పి భరోసా కల్పించారు. కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్ కాకపోవడంతోనే పంటను నిల్వ చేసుకోవాల్సి వచ్చిందని సదరు రైతు ఆవేదన వ్యక్తం చేయగా ప్రభుత్వమే రైతుకు నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు. కపాస్ కిసాన్ యాప్పై రైతులకు అవగాహన ఉండడం లేదని, యాప్లో అనుకున్న సమయానికి స్లాట్ బుకింగ్ కాకపోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. జైనత్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన రైతు హైదవ్ దీపక్ ఇంట్లో నిల్వ ఉంచిన 50 క్వింటాళ్ల పత్తి అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోవడంతో ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. తన బాధను చెప్పుకుంటూ రైతు కన్నీటి పర్యంతం కావడంతో
ఆయనను పరామర్శించి భరోసా కల్పించారు. స్లాట్ బుకింగ్ కోసం ఎదురు చూస్తూ వారం రోజులుగా పత్తి ఇంట్లోనే నిలువ ఉంచుకోవాల్సి రావడంతో ఈ పరిస్థితి వచ్చిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అదే అందుకొరకే నాకు అర్థమైంది. ఆ కలెక్టర్ గారికి ఇప్పుడు అర్థం కావాలా, ఆ ఎమ్మెల్యేకి అర్థం కావాలా, ఆ ఎంపీకి అర్థం కావాలా. వాళ్ళు ముగ్గురు రేపు లక్ష్మీపూర్ రావాలా. రాకపోతే కలెక్టర్ గారిని, ఎంపీ గారిని, ఎమ్మెల్యే గారిని మేము బీఆర్ఎస్ పార్టీలో పోయి కలుస్తాం. మేమే వాళ్ళు రాకపోతే రేపు వాళ్ళ టైం ఉంటే రేపు అయినా ఎల్లుండైనా మొత్తానికి ఒక 2-3 రోజుల లోపల ముగ్గురు వచ్చి ఇక్కడ రైతులతో మాట్లాడితేనే మీకు వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. అప్పుడేం గవర్నమెంట్ మీద ఉండొచ్చు. 10 లక్షల ఇల్లు పోయింది, 5 లక్షల పత్తి. నేనే చెప్తున్నా 15 నుంచి 20 లక్షలు దాదాపు నష్టం జరిగింది. ఖచ్చితంగా మనం కేసు వేపిద్దాం, ప్రభుత్వం మీద చెప్పినాం. కానీ ఎమ్మెల్యే గారు, ఎంపీ గారిని డిమాండ్ చేస్తే మీరు రండి. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ పంట కొనుగోళ్లలో అన్నదాతలు పడరాని పాట్లు పడుతున్నారని అన్నారు. కపాస్ కిసాన్ యాప్లో స్లాట్ బుకింగ్ కాకపోవడం, బాధిత రైతు ఇంట్లోనే పంటను నిల్వ చేసుకున్నాడని, ఇదే సమయంలో అగ్ని ప్రమాదం జరగడంతో సర్వం కోల్పోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుకు ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మేడం దగ్గర నీకు పాత నంబర్ ఉంది, కొత్త నంబర్ ఇప్పుడు చేసుకోలేదు, వాళ్ళు రాలేదు. అసలు ఎక్కడ కొత్త నంబర్ ఎప్పుడు కలిసినావు మేడం? ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీవీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్ లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-పీస్ సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్ లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703664060, 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో, అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, ఫైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును.
అంకితభావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆశ్రములకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగాభవాని హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆదిలాబాద్ ఇంటర్ స్కూల్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2025 పోటీలను మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. పోటీలను ప్రారంభించిన అనంతరం కార్యక్రమం ముఖ్య అతిథులు విద్యార్థులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ నైపుణ్యాలు సాధించి ఉన్నతంగా ఎదగాలని ట్రస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి వకులాభరణం ఆదినాథ్ అన్నారు. మంగళవారం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆదిలాబాద్ ఇంటర్ స్కూల్స్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2025 అండర్ 10, 12, 14, 16 బాలబాలికలకు పోటీలను నిర్వహించారు. 3 రోజుల పాటు జరిగే ఈ పోటీల్లో తొలి రోజు అథ్లెటిక్స్, క్యారమ్, చెస్ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ట్రస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదినాథ్ మాట్లాడుతూ ప్రైవేటు విద్యార్థుల కోసం పోటీలను ఏర్పాటు చేయడం అభినందనీయమని, వీటికి ట్రస్మా తరపున సైతం అవసరమైన సహకారం అందిస్తామన్నారు. విద్యతో పాటు క్రీడల్లోనూ నైపుణ్యాలను సాధించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని దిశానిర్దేశం చేశారు. స్పోర్ట్స్ మీట్ అనేటువంటిది ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్లో జరుగుతుండేది. రాష్ట్రపాల్ గారు వాళ్ళ అకాడమీ తరఫున ప్రైవేట్ స్కూల్లో కూడా ఈ పెట్టాలనేటువంటి ఆలోచన చాలా అభినందనీయము. భవిష్యత్తులో కూడా ఇటువంటి స్పోర్ట్స్ మీట్స్ రెగ్యులర్గా పెట్టండి. దానికి ట్రస్మా తరఫున, ప్రైవేట్ పాఠశాల తరఫున పూర్తి సహకారం అందిస్తాము. మేము మహనీయుల జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకుంటూ వారి ఆశయ సాధనకు పాటుపడాలని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి ఆయన చిత్రపటం వద్ద ఘన నివాళి సమర్పించారు. సమాఖ్యతా భావాన్ని పెంపొందించిన మహనీయుడు దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. మంగళవారం మౌలానా అబుల్ కలాం జయంతిని పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన సేవలను స్మరిస్తూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అలాల జై, నాయకులు పవన్ నాయక్, సయ్యద్ సాజిదుద్దీన్, యూనుస్ అక్బానీ, జహూరుద్దీన్, ప్రకాష్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ స్వతంత్ర ఉద్యమంలో గాంధీ, నెహ్రూలతో కలిసి పోరాటం చేసి కీలక భూమిక పోషించారన్నారు. విద్యతోనే అన్ని రంగాల్లో రాణించవచ్చని ఆయన చెప్పిన మాటలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలన్నారు. మహనీయుల జీవిత చరిత్రలను తెలుసుకుంటూ వారి అడుగుజాడల్లో నడవాలన్నారు. ఇలా అబుల్ కలాం ఆజాద్ గారు అంటేనే అది ఒక సమైక్యవాది. ఇలా సమైక్యత భావాన్ని పెంపొందించుకోవటానికి, దేశ ప్రజలలో సమైక్యత భావముతో ఉంటేనే ఈ భారతదేశం బాగుపడుతుందని చెప్పినటువంటి వ్యక్తి అబుల్ కలాం ఆజాద్ గారు. అట్టనే వారు స్వతంత్రం వచ్చిన తర్వాత మరి స్వతంత్రం కంటే ముందు గాంధీ గారితోటి, నెహ్రూ గారితోటి స్వతంత్ర సమరములో ముఖ్య భూమిక పోషించినటువంటి వ్యక్తి మహనీయుడు అబుల్ కలాం ఆజాద్ గారు. 3 సార్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు రైతుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి ధర్నాలు చేయడం హాస్యాస్పదంగా ఉందని కాంగ్రెస్ నాయకులు డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు పూర్తి చేయలేదని ధర్నా చేసిన బీజేపీ నాయకులు ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన హామీలు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే తను గెలిస్తే తేమతో సంబంధం లేకుండా పత్తిని కొనిపిస్తానని రైతులకిచ్చిన మాట ఏమైందని ప్రశ్నించారు. స్థానిక బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు సీసీఐతో మాట్లాడి ఎందుకు రైతుల సమస్యలు పరిష్కరించడం లేదని అన్నారు. కపాస్ కిసాన్ యాప్ తెచ్చి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, యాప్పై రైతులకు కనీస అవగాహన లేదన్నారు. తేమ శాతంతో పంట అమ్ముకోలేక రైతులు ఇబ్బందులు పడుతుంటే ఎమ్మెల్యే, ఎంపీ కనీసం స్పందించడం లేదన్నారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మునిగెల నర్సింగ్, లోక ప్రవీణ్ రెడ్డి, శ్రీలేఖ, మొయిజ్ అహ్మద్, సిరాజ్, తౌసిక్ అహ్మద్, ప్రశాంత్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. నిన్న బీజేపీ నాయకులు
ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. 14లో కేంద్రంలో వాళ్ళే బీజేపీ, 18లో వాళ్ళే, మొన్న కూడా కేంద్రంలో వాళ్ళే. 3 సార్లు దాదాపు 11-12 సంవత్సరాల నుంచి ఈ కేంద్రంలో పరిపాలన కేంద్ర ప్రభుత్వాన్ని. ఇక నిన్న చూస్తూ ఉంటే ధర్నలో రాష్ట్ర ప్రభుత్వం హామీల్ని పూర్తి చేస్తలేదని చెప్పడం జరిగింది. అంటే దొంగ పోయి కొత్తల వాళ్ళని దాటే బెదిరించినట్టు, దొంగ పోయి కొత్తలోని బెదిరించినట్టు వాళ్ళు మాట్లాడితే విడ్డూరంగా ఉంది. మీరు కేంద్రంలో ఉండి దాదాపు 14లో గెలిచి, 18లో గెలిచి, 23లో గెలిచి, 3 దఫాలు గెలిచి ఆనాడు మీ హామీలు ఏముండే మేము అడుగుతా ఉన్నాం. ఎంపీ గారు చెప్పాలా, లేకుంటే శాసనసభ్యులు చెప్పాలా? శాసనసభ్యులేమో రాష్ట్రం నుంచి ఇచ్చినా నేనే వేసినా చెప్తాడు. మీరు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర మంత్రులు ఎంబడి తిరుగుడే అవసరం లేదు మీకు. మీరు కేంద్రంలో పత్తి రైతులు మార్కెట్లో ఎన్ని కష్టాలు పడతా ఉన్నారు. మార్కెట్లో కష్టాలు చూస్తే మిమ్మల్ని ఎందుకు గెలిపించినాం, కేంద్రంలో మిమ్మల్ని ఎందుకు తెచ్చినాం, ఎంపీగా ఎందుకు గెలిపించుకున్నాం, శాసనసభ్యుని ఎందుకు గెలిపించుకున్నాం? శాసనసభ్యుడు ఏమంటారంటే నాతో ఏం కాదు అంటే ఇటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నాం. అంటే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు వస్తేనేమో మేము తెచ్చినాం. ఇజర్ల శాసనసభ్యుని అడుగుతున్నాం, ఆదిలాబాద్ శాసనసభ్యుని ఒకటి. రేపు మీరు మాట్లాడాలి దీని గురించి. పత్తి చూస్తూ ఉంటే ఈశాన్య యాప్ తెచ్చి కొన్ని ప్రాంతాలను అయితే అది ఎట్లా చేయాలనో అర్థం కాకులేదు. అవిటి మీద అవగాహనలు ఇవ్వలే. 50% అయితే ఫోన్ కనెక్టివ్ లేదు ఆదిలాబాద్ జిల్లాలో. ఈరోజు నిన్ననే ఒక పత్తి రైతు లక్ష్మీపూర్ గ్రామంలో దాదాపు 60 కుంటలు పత్తి ఇంటికాడ పెట్టుకొని ఎండబెట్టుకుంటా ఇంటికాడ పెట్టుకుంటే 60 కుంటలు నష్టం కావడం జరిగింది. ఇటువంటి పరిస్థితి మీ హయాంలో, మీ కేంద్ర ప్రభుత్వం హయాంలో మిమ్మల్ని ఎంపీగా గెలిపించిన దానికి, అదేవిధంగా మేము శాసనసభ్యునిగా గెలిపించిన దానికి రైతులు కానీ నిరుపేదలు కానీ ఈరోజు కష్టాల్లో ఉన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలని ఉట్నూర్ సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు అధికారి యువరాజ్ మర్మట్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కొలాం గిరిజన ఆశ్రమ బాలురు పాఠశాలను సందర్శించి రిజిస్టర్లు, తరగతి గదులు, మధ్యాహ్న భోజనం నాణ్యత, పరిసరాలను పరిశీలించారు. బేలా మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అడానేశ్వర్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు స్పోర్ట్స్ దుస్తువులను పంపిణీ చేశారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా మాజీ మంత్రి జోగురామన్న హాజరై విద్యార్థులకు స్పోర్ట్స్ దుస్తువులను పంపిణీ చేసిన అనంతరం వారికి దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అండగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. బేలా మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో అడానేశ్వర్ ఫౌండేషన్ ద్వారా విద్యార్థులకు స్పోర్ట్స్ దుస్తువులను అందజేశారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా మాజీ మంత్రి హాజరై విద్యార్థులకు స్పోర్ట్స్ దుస్తువులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్, అడానేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ సతీష్ పవార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంజయ్, తేజ్రావు మస్కే, మధుకర్, మంగేష్, సుదర్శన్, జితేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు తన వంతు సహకారంగా స్పోర్ట్స్ దుస్తువులు అందించడం అభినందనీయమని అన్నారు. ప్రభుత్వం తరపున ఎన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ వాటి బలోపేతానికి దాతలు ముందుకు రావాలని పేర్కొన్నారు. విద్యార్థులు సైతం కష్టపడి చదివి తమ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని, వచ్చే 10వ తరగతి పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించాలని సూచించారు. మరి మా అడానేశ్వర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి సతీష్ పవార్ గారు మరి 30,000 మరి స్పోర్ట్స్ సంబంధించి వస్తువులను వారికి విద్యార్థులకు అందజేయడం జరిగింది. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ, మీకు ఇట్లా ప్రభుత్వాలు ఎంత చేసినా పాఠశాలలో కొన్ని మరి స్పోర్ట్స్ సామాన్ తక్కువ ఉండొచ్చు, కొంత ఫర్నిచర్ తక్కువ ఉండొచ్చు, ప్రభుత్వ పరంగా ఎంత ఇచ్చినా కొన్ని ఇబ్బందులు ఉంటే మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎన్ఆర్ఐస్ ఉన్నా, బయట ఉన్నా, ఇక్కడ దాతలు ధనవంతులున్నా, దిల్వాలే ధనవంతులున్నా వాళ్ళందరినీ మా పార్టీ పరంగా సంప్రదిస్తాం. ఈ పాఠశాలలో ప్రభుత్వాల నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఎన్ని సౌకర్యాలు చదువుకోవడానికి పిల్లలకు ఫర్నిచర్ అయినా, స్పోర్ట్స్ సామాగ్రి అయినా, ఇంకా ఏదైనా కూడా పిల్లల కొరకు మా పార్టీ తరఫున కూడా మా బేలా జెడ్పీఎస్ పాఠశాలను కూడా దత్తకు తీసుకుంటున్నామని చెప్పి కూడా మరి ప్రకటించడం జరిగింది. ఏఐటీయూసీ పట్టణ 4వ మహాసభలను స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వాల విధానాలు, భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై వక్తలు సుదీర్ఘంగా చర్చించారు. కార్మికుల సమస్యలపై ప్రభుత్వాలు చిత్తశుద్ధిగా వ్యవహరించడం లేదని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ అన్నారు.
మంగళవారం సిపిఐ పార్టీ కార్యాలయంలో ఏఐటియుసి పట్టణ 4వ మహాసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ఎండగట్టి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకులు సిర్రా దేవేందర్, గాజంగుల రాజు, రాధా కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వాలు వాటిని పట్టించుకోవడం లేదన్నారు. డిమాండ్ల సాధనకు ఐక్యంగా ఉంటూ పోరాటాలు చేయాలన్నారు. కార్మికులను రాజకీయంగా చైతన్యవంతులను చేయాల్సిన అవసరం ఉందని కార్మిక ప్రతినిధిని పార్లమెంట్కు పంపించాలని పేర్కొన్నారు. ఈ కార్మికుల యొక్క సమస్యలు రోజుకు పెరుగుతున్నాయి. ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నాయి. 100 సంవత్సరాలుగా సాధించుకున్నటువంటి చట్టాలను మోదీ ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. 4 కోళ్లు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి బ్యాంకులను డీనేషనలైజ్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయడం జరుగుతుంది. అదేవిధంగా పర్మనెంట్ ఉద్యోగులను తగ్గించి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పెంచడం జరుగుతుంది. వీళ్ళ కనీస వేతనాలు ఇవ్వడం లేదు. అదేవిధంగా ఏదంటే పెన్షన్ కానీ ఈఎస్ఐ కానీ ఇవ్వడం లేదు. పట్టణంలోని సెంట్రల్ గార్డెన్స్లో టీఎన్జీఓస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. యూనియన్ ప్రతినిధులు ఆయనను శాలువా పుష్పగుచ్చాలతో సత్కరించిన అనంతరం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. టీఎన్జీఓ జిల్లా ప్రధాన కార్యదర్శి నవీన్ కుమార్ జన్మదిన వేడుకలను స్థానిక సెంట్రల్ గార్డెన్లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువా పుష్పగుచ్చాలతో ఆయనను ఘనంగా సత్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన సన్నిహితులతో పాటు మిత్రులు వేడుకల్లో పాలు పంచుకొని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మాజీ టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు సందా అశోక్, టీజీఓ జిల్లా అధ్యక్షులు శివకుమార్, అరుణ్ కుమార్, తిరుమల్ రెడ్డి, సర్దార్ అలీ, వివిధ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహనీయుల జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు సాగాలి. ఘనంగా దేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు. నివాళి అర్పించి ఆయన సేవలను కొనియాడిన కలెక్టర్ రాజర్షి షా. జిల్లాలో రహదారి ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక కార్యాచరణ. తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలను పరిశీలించిన ఎస్పీ అఖిల్ మహాజన్. యాక్సిడెంట్లు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నట్లు స్పష్టీకరణ. అన్నదాతల ఇబ్బందులపై పట్టింపు లేని ప్రభుత్వాలు కొనుగోళ్లలో ఇబ్బందులు పడుతుంటే పట్టనట్లు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి జోగురామన్న ధ్వజం. అఖిలపక్ష పార్టీలు రైతు సంఘం నేతలతో సమావేశం. సమస్యల సాధనకు చేపట్టవలసిన భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించిన నేతలు. కన్నుల పండుగగా సాగిన కార్తీక దీపోత్సవం. భారీ సంఖ్యలో హాజరైన మహిళలు. ప్రత్యేక పూజలతో వెళ్లి విరిసిన ఆధ్యాత్మిక శోభ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.